निजामाबाद शहर के नागराम इलाके में साबिक रुकन असम्बली गणेश बिगाला के साथ BRS कायदीन और कारकुनान ने 396 डबल बेडरूम मकानात का मुआयना किया। कायदीन ने बताया कि BRS हुकूमत के दौर में मकानात के साथ सीसी सड़कें, ड्रेनेज, पानी की टैंकियां, बिजली, ओपन जिम और पार्क के लिए जगह समेत बुनियादी सहूलियात फराहम की गई हैं। ताहम मकानात मुस्तकिम के हवाले ना होने से दरवाजे, खिड़कियां, प्लम्बिंग और बिजली का सामान खराब हो गया है। BRS कायदीन ने हाउसिंग वजीर पोंगुलेटी श्रीनिवास रेड्डी पर तनकीद करते हुए फौरी मरम्मत और मकानात मुस्तकिम को हवाले करने का मुतालबा किया। మన 2BHK నిజామాబాద్ పేద ప్రజలంటే మన వాళ్లకు ఎంత ప్రేమ ఉందో ఈ నాగారంలో కట్టినటువంటి ఇళ్లను కూడా చెప్పొచ్చు। బ్రహ్మాండంగా హైదరాబాద్ లో ప్రైవేట్ సంస్థలు ఏ విధంగా అయితే అపార్ట్మెంట్లు కడతాయో అంత బ్రహ్మాండంగా కట్టినటువంటి మేము సర్వనాశనం చేసి ఈ రోజు చూడండి చెట్లు మొలిసినాయి, అక్కడ మోర్లు, డ్రైనేజీలు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే వీటికి పట్టాలు ఇచ్చి వీటిల్లో 2 వారాల్లో చేరాలని చెప్పేసి వీరు మాట్లాడితే పేద ప్రజల పట్ల వీరికి ఉన్నటువంటి ప్రేమ ఏందో చెప్పొచ్చు। ఇంకా మేము టవర్లు కడతామంటారు, మీరు కొత్త టవర్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు, మీరు దయచేసి దీన్నే కొంత డబ్బు తీసుకొచ్చి పెట్టి రిపేర్లు చేసి మరి నిజమైనటువంటి లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। మరి చూడండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూడండి, ఇక్కడ ఉన్న కనీసం అక్కడ పోయేటటువంటి పరిస్థితి కూడా లేదు, అక్కడ అడుగు పెట్టేటటువంటి పరిస్థితి కూడా లేదు। మరి దయచేసి మీడియా మిత్రులతో కూడా నేను చెప్తా ఉన్నా, మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఈ ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకొని పోవాలని, ప్రభుత్వం తెలిసే విధంగా చేసి వీటిని రిపేర్ చేసి మరి నిజంగా ప్రజలకు నివాసయోగ్యంగా కల్పించేసి వారికి ఇవ్వాలని చెప్పేసి నేను వారికి సూచిస్తా ఉన్నా। ఖచ్చితంగా BRS పార్టీ నేను తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా। మీరు ఇక్కడ మెట్లు చూడండి, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ పరిస్థితి చూసినా ఉండే పరిస్థితి లేదు। మరి మేము మాత్రం మంచిగా పేద ప్రజలకు కూడా ఓపెన్ జిమ్ కూడా ఉండాలి, పార్కు కూడా ఉండాలి అని చెప్పేసి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మేము నిర్మిస్తే వాళ్ళ మాది ఇక్కడ చూడండి చెజ్జాలు కూలిపోయినాయి, కిటికీలు కూలిపోయినాయి, ఇక్కడ కింద ఫ్లోరింగ్ పోయింది, బాత్రూములు లేవు, ఏ ఒక్కటి కూడా లేవు। సో మేము కట్టినటువంటి బిల్డింగ్లకు కేవలం రిపేర్లు చేసిస్తే మరి ఇది ప్రజలకు నివాసయోగ్యంగా ఉంటుంది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం।